సీతారామరాజు అన్నాను సీతారామరాజు సీతారామరాజు చిట్టలుగా కాదు సింహం సింహం జై కృష్ణ జై జై కృష్ణ జై సూపర్ స్టార్ జై సూపర్ స్టార్ ఎదురుగా కొంచెం మీడియా కోఆపరేట్ చేయండి ప్లీజ్ కొంచెం భయ్యా ప్లీజ్ సైడ్ ఆన్ చేశారా ఆన్ చేశారా అన్న ఆన్ చేయలేదు అన్న ఆన్ చేయలేదు అన్న అన్న ఆన్ చేయలేదు మైక్ ఆన్ చేయలేదు మైక్ అన్న మైక్ ఆన్ చేయలేదు మైక్ గట్టి పట్టుకోలేదు జరగండి and I could see the pulse of the people, the crowd standing and crying. He has lived a great life, entertaining them. Because he entertained them, now they are all feeling his loss. And my condolences to the family. God should give them strength to bear the loss. And his service to the cine field is something great. Making the people to laugh and the people to enjoy is one of the great services he did. So let his soul rest in peace, and respecting the sentiments of him will be the condolences which we can render to the society, and I feel very sorry for that. And it's a great loss not only the cine field but to the country and to the cultural whole family, and my heartfelt condolences.
గ్రూప్లో ఏర్పాటు ఈరోజు వారి అంతిమయాత్ర ఇక్కడ నుంచి ఉంటుంది. 12 గంటల వరకు అభిమానులకి దర్శనం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరాభిమానులందరి కోసము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు విఐపీలు కూడా వస్తున్నారు. ఈరోజు 12 వరకు వీళ్ళ దర్శనం ఉంటుంది. తర్వాత పూజా కార్యక్రమం అంతరం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో 3:30 గంటలకి ఉంటుంది. ప్రభుత్వ లాంఛనాలతో నిజంగా కూడా వారు చేసిన సేవలు మరవలేని. తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా
చెన్నై నుంచి ఇక్కడ తల్లి రావాలని చెప్పి పద్మాల స్టూడియో ఇక్కడ నిర్మించడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచే విధంగా సూపర్ స్టార్ కిషోర్ మోసగాన్ని రష్యా భాషలో అనువదించి అక్కడ బ్రహ్మాండంగా కలెక్షన్ చేసినాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచేందుకు సింహాసనం సినిమాని తెలుగు హిందీ భాషలో ఒకేసారి నిర్మించారు. 16 సినిమాలకి డైరెక్షన్ చేశారు. అన్ని రంగాలలో అనుభవం ఉంది. పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే ఎంతోమంది కొత్త ఆర్టిస్టులని, కొత్త డైరెక్టర్లని, కొత్త ప్రొడ్యూసర్లని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడంగా కూడా వారికి అండగా నిలబడి వాళ్ళకి అనేక విధాలుగా సహకారం అందించిండు. తెలుగు ఇండస్ట్రీ ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నదంటే దానికి సూపర్ స్టార్ కృష్ణ గారు అనేక కృషి ఉంది. ఆ కృషికి ఫలితమే సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం. ఈరోజు ప్రధానమంత్రి కూడా తెలుగు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా, ప్రధానమంత్రి కూడా, కేంద్ర మంత్రులు కూడా, ఈరోజు మాజీ ఉపరాష్ట్రపతి కూడా ఈరోజు కృష్ణ గారికి వారు శ్రద్ధాంజలి ఘటించడం, వారు చేసిన సేవలని గుర్తు చేయడం నిజం కూడా అభిమానులకు గర్విస్తున్నాం. అభిమానులు గర్వించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు కృష్ణ గారు చేయడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి కూడా అనేక సేవలు చేశారు. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజులో ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణమే సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పి అందరూ కూడా గమనిస్తున్నారు. అందరికి తెలిసిన విషయమే. నిజం కూడా ఈరోజు బాధాకరంగా, చాలా బాధాకరంగా ఉంది. అభిమానులు తట్టుకోలేని పరిస్థితి. గుళ్ళో దేవుళ్ళు లేకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాకు కృష్ణ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అందరూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ రావడం జరుగుతుంది. 3 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మాని వాళ్ళు జర్నీ చేసుకుంటూ వచ్చింది. ఏడుస్తున్నారు, ఫ్యామిలీలతో వస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఈరోజు 12 గంటల వరకు పద్మాల స్టూడియోలో ఫ్యాన్స్ దర్శనార్థం ఉంది. 12 గంటల తర్వాత పూజా కార్యక్రమాలతో పాటు మహాప్రస్థానికి మేము 3:30కి అక్కడ 3 గంటలకు అట్లా బయలుదేరి 3:30 గంటల కార్యక్రమాలు ఉంటాయి. అందరూ సహకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. నిన్న కూడా గచ్చిపోవాలనుకున్న కార్యక్రమాన్ని కూడా అది చలి ఉంటుంది, దూరం ఎందుకు ఇబ్బంది అని చెప్పి నానక్రమణ జరిగి ఈరోజు అందరి కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఏపీ సీఎం కూడా 11 o'clock వస్తున్నారు. మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని విధాలా సహకరిస్తున్న మీడియాకు కూడా మాకు ధన్యవాదాలు. పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. నేను కాకినాడ జిల్లా కాకినాడ నుంచి వచ్చానండి. నాకు కృష్ణ గారు అభిమానం బాగానే, అలాగే మహేష్ గారు కూడా నాకు చాలా అభిమానం. ఆ అభిమానంతో నేను ఇక్కడికి కృష్ణ గారి భారతదేశాన్ని చూడడానికి కాకినాడ నుంచి వచ్చాను. మేము నటశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్, ఈయన అసెంట్ ప్రెసిడెంట్, గుంటూరు, ఓల్డ్ గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. మేము మొత్తం ఒక 150 మంది దాకా వచ్చాం. ఆయన అంటే మాకు చచ్చే అభిమానం. ఆయన అంత్యక్రియలు అయిన దాకా మేము ఇక్కడ నుంచి కదలము. జోహార్ కృష్ణ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ. కడప జిల్లా రైల్వే కోడూర్ ఆంధ్ర సూపర్ స్టార్, మా రాయలసీమ సింహం సూపర్ స్టార్ కృష్ణ గారు మాకు ఇంకా లేరు. మాకు లేరు. మా మహేష్ బాబు గారు ఉండరు. ఆంధ్ర కడప జిల్లా రైల్వే కోడూరు. ఆంధ్ర జేమ్స్ బాండ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్లకే సూపర్ స్టార్, మా అందరిలో అందగాడు, డారింగ్ అండ్ డాషింగ్, డైనమిక్, మోసగాడు, డేరింగ్ డాషింగ్. ఫస్ట్ టైం కలర్ కనిపెట్టిన వ్యక్తి ఈయనే, 70mm కనిపెట్టిన వ్యక్తి ఈయనే. మంచి నాయకులు, హీరోలు ఎంతోమంది ఉండరు. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం 70mm కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సింహాసనంతో 70mm సినిమా చూపించిన వారు ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమాని కలర్ తెచ్చిన వారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
కృష్ణతోటి నేను నా అనుభవంలో అంటే ఒక స్నేహితుడిలాగాను ఒక శ్రేయోభిలాషిగా కానీ ఇంకా ఉండేవాళ్ళు. ఒకళ్ళకొకళ్ళం చక్కగా కబుర్లు చెప్పుకుని ఉండేవాళ్ళు. 1965 నుంచి ఇప్పటిదాకా నేను మేకప్ వేసేవాడిని, కాస్ట్యూమ్స్ అంతా చూసేవాడిని, నేను అన్నీ చేసేవాడిని. మీకు ఎలా చూసుకునేవారు కృష్ణ గారు? నన్ను బాగా చూసుకునేవాడు. నన్ను మరి సిద్దిపేట జిల్లా నంగనూరు మండల్ పాలమాకుల గ్రామం. 1982లో నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. నేను మొట్టమొదటిసారిగా నేను ఆయన సినిమా నిజం నిరూపిస్తా చూశాను సిద్దిపేట విక్టర్ టాకీస్లో. ఆ సినిమా చూశాక ఆయన అభిమాని అయ్యాను. ఆయన తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక గ్లామర్ కింగు, బంగారు వరంల 31/5/1942లో మిట్ట మధ్యాహ్నం 12:10 వీరరాఘవయ్య నాగరత్నములకు తొలిబిడ్డగా పుట్టాడు సూపర్ స్టార్. పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. సినీ ప్రపంచంలో కృష్ణ. ఆయన ఎన్నో సాహసాలు చేశారు. సినిమా ఫీల్డు ఆయన నటనను గమనించి ఆయనకిచ్చిన బిరుదులు సూపర్ స్టార్, నటశేఖర, డేరింగ్ డాషింగ్, నటతిలక్, బుల్లెట్ కింగ్, సాహస సామ్రాట్, ఆంధ్ర జేమ్స్ బాండ్, సినీ టైగర్, సుప్రీం డైరెక్టర్, నట దర్శకశేఖర కృష్ణ. నటనలోనే కాక దర్శకత్వంలో కూడా కాకలు తీరిన మహానుభావుడు. అన్నగా ఆదర్శప్రాయుడు, భర్తగా అభిమానపాత్రుడు, కొడుకుగా మార్గదర్శకుడు, మహిళాదళంలో అజేయుడు. కృష్ణ సాధించిన ఘన విజయాలు ఏ ఒక్క హీరో కూడా సాధించడు, సాధించలేడు, సాధించబోడు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. మొక్కలెన్ని ఉన్నా తులసి మొక్క మిన్న, నటులెందరున్నా మహానటుడిగా నటశేఖరే మిన్న. ఆయన అగ్నిపర్వతంలో డైలాగ్స్ విజృంభించి అగ్ని జమ్మదగ్ని. ఎవరిక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరిక్కడ ఈ వేలంపాట మొదలెట్టింది? ఎవరిక్కడ నా తలకొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? నోరు పెరగటం లేదా? నోట మాట రావటం లేదా? చూడండి, నా తలకొట్ట తెస్తానన్న మొనగాడెవడో చెప్పండి. శివుడు 3వ కన్ను తెరిచిన, జమదగ్ని 3వ అంకె లెక్కబెట్టిన, పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. మిస్టర్ రూదర్ఫర్డ్, నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా? నువ్వు ఇంత నయవంచవుడికి నరరూప రాక్షసుడిగా అనుకోలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకొని ఊరూరా వర్తకంపేట తిరిగినప్పుడు ఎక్కడుంది రూదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవులు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరం కప్పుకోలేకపోతే ఆమాన భారంతో సిగ్గుపడే నా చెల్లెళ్ళు. తల్లి పాలు లేక, త్రాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళను చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఆయన చాలా డేరింగ్ డాషింగ్ హీరో. పేజీల కొద్ది డైలాగు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకే షాట్లో చెప్పగల ఆ మెమొరీ పవర్ ఎవరికి లేదు. అంత గొప్పవాడు సూపర్ స్టార్ కృష్ణ. సినిమా ఫీల్డ్లో కొత్త ధనాన్ని తీసుకొచ్చింది కృష్ణ గారు. కలర్ కానీ, స్కోప్ కానీ, 70mm కానీ, హిందీ సంగీత దర్శకులను తెలుగు ఫీల్డ్కు పరిచయం చేసింది కృష్ణ గారే. హిందీ హీరోయిన్ మందాకిని కానీ సింహాసనం సినిమాతో అందరినీ పరిచయం చేశాడు. 70mm ఫోన్కి సౌండ్తో. ఒక చిన్నపాటి గొడవలో దర్శకుడు రాఘవేంద్రరావుకు ఆయనకు మధ్య గొడవ అయితే కూడా రాఘవేంద్రరావు డైరెక్షన్ చేయకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారు ద్విపాత్రాయం చేసి 20 రీళ్లతో పెద్ద భారీ చిత్రాన్ని నిర్మించిన మహా గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ. లాంటి నటుడు ఇక ముందు ఎవరు కూడా రాలేరు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. నేను వీరాభిమాని. నా చేయి పైన పచ్చబొట్టు కూడా కొట్టించాను.
1995లో మేక మాస్టర్ మాధవరావు గారు కూడా నన్ను ఒకసారి కల్పించారు. ఈ మధ్యన చూద్దామంటే సాధ్యం కాలేదు. చనిపోయినాక వచ్చి ఆయన చూసి వెళ్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు భారతీయ ప్రజల్లో ఎప్పటికీ ఆయన అమరుడే. ఆ కృష్ణ గారు ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. జై కృష్ణ గారు, జై జై కృష్ణ. కొంచెం జరగండి, కొంచెం జరుగు. సొంతగా 120 సినిమాలు అయినా ప్రొడక్షన్లో తీసుకొచ్చి ఎన్నో ఒడదొడుపులు వచ్చినా కూడా ఈ సినిమా రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. మరి అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఆయన అభిమానులు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణనే, ఆంధ్రప్రదేశే కాకుండా అన్ని రాష్ట్రాలలో ఉన్నాడంటే ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమా స్పోక్ 70mm పిక్చరు మోసగాళ్ళకు మోసగాడు నాకు చాలా బాగా గుర్తుంది. నేను చదువుకున్నటువంటి రోజుల్లో స్కూల్ డుమా కొట్టి మోసగాళ్ళకు మోసగాడు పోయాను. నాకు చాలా బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫాదర్తో దెబ్బలు కూడా తిన్నాను. అలాంటి పిక్చర్స్ తీసినటువంటి మరి ఎన్నో అంటే ఒక జేమ్స్ బాండ్ పిక్చర్స్ లాంటివి కానివ్వండి, కోబాయ్ పిక్చర్స్ కానీ ఇలాంటి పిక్చర్స్ తీసి తెలంగాణ మరి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి కృష్ణ గారు లేకపోవడము చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇది మహేష్ బాబు గారికి కూడా తీరని లోటు. ఒకే సంవత్సరంలో కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడం అంటే ఇంతకంటే బాధ ఏది ఉండదు. మహేష్ బాబు గారు కూడా భగవంతుడు మరి మనోధైర్యాన్ని ఇవ్వాలని మన మహేష్ బాబు గారికి తోడండి. అదేవిధంగా శేషగిరిరావు గారికి కూడా ఇండస్ట్రీ రావడానికి కూడా కారణం శేషగిరిరావు గారు కూడా పాపం వారు కూడా మరి ఆయన ఎంబడే ఉండి ఎప్పుడు బావగారితో వారు ఎంబడి ఉండి ఆయన తోడు నీడగా ఉన్నటువంటి శేషగిరి గారు కూడా ఇది తీరని లోటు. సినిమా ఇండస్ట్రీ కూడా తీరని లోటు. ఈరోజు సినిమా ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా సినిమా మరి ఈరోజు ఆపడము, షూటింగ్స్ ఆపడం కూడా ఇది నిజంగా ఒక మంచి సంకేతము. అది ఒక గుడ్ గెస్చర్గా నేను భావిస్తూ ఇలాంటి ఆలోచన అందరిలో ఉండాలి. ఎందుకంటే సినిమా రంగంలో అందరినీ ఎన్నో కష్టాలు ఓడ్చుకొని సినిమా రంగంలో ఆయన నిలబడి ఈరోజు ఇంత పెద్ద ఈ నిర్మాణం ఇక్కడ పద్మాలయ స్టూడియో కాకుండా అంటే హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద పద్మాలయ స్టూడియో నిర్మించడంలో మనం గతంలో మనం ఆర్కే స్టూడియో కానీ లేకుంటే చెన్నైలో స్టూడియోస్ వినేవాళ్ళం. కానీ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో లేకపోతే ఆర్కే స్టూడియో ఇలాంటి ఎన్టీఆర్ స్టూడియో రావడం మరి ఆ సినిమా రంగానికి కూడా హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారడం ప్రత్యేకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి వారికి ఎప్పుడు కూడా ఆదరించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వచ్చి నిన్న చెప్పడం జరిగింది. మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే వారు ఆదేశించారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ చలనచిత్ర రంగంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు గతంలో మనం ఉన్నటువంటి కృష్ణంరాజు గారు కూడా మరి కాలాతీతమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరిగింది. ఈరోజు కృష్ణ గారు లేకపోవడం చాలా తీరని లోటుగా భావిస్తూ
ఈరోజు కృష్ణ అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులకు కూడా వారికి కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ కృష్ణ గారు ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కోరు. థ్యాంక్ యూ. నమస్తే. మీ అమ్మ ఎవడో తెలపండి మళ్ళీ పక్క జరగండి. సూపర్ స్టార్ మంచి వాళ్ళకి మంచివాడండి, అందరికీ సహాయం చేస్తారండి. सुपर स्टार जय कृष्णा जय जय कृष्णा सुपरस्टार 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 सुपरस्टार
జై జై కృష్ణ జై కృష్ణ సూపర్ స్టార్ స్టార్ సూపర్ స్టార్ జై కృష్ణ జై జై కృష్ణ 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 నా సైడ్ జరగండి అన్న. ఏం కనిపించారు ఇందులో ఎవరు? హీరోని తమ రియల్ చూసి కన్నీటి వీడ్కోలు అందించేందుకు రావడం జరిగింది. అభిమానులు కూడా పద్మలయ స్టూడియోలో ఉన్న విజయవాడ నుండి వచ్చామండి. 1 టౌన్ లంబర్పేట. రాత్రి వచ్చామండి 8ంటికి. మా 1986 సింహాసనం సినిమా నుండి మాకు కృష్ణ గారి అభిమానం ఎక్కువ. అక్కడి నుండి మాకు అభిమానం ఎక్కువ. అక్కడి నుండి మాకు పరిచయం కృష్ణ గారు. మేము విజయవాడ నుండి వచ్చాము. మాకు కృష్ణ గారి అభిమానం. మేము ఏంటి మాకు బాధతో ఉన్నాం, బాధపడుతున్నాం. ఏంటి మేము చాలా సినిమాలు చూసాం. కృష్ణ గారు అంటే ఇప్పుడు గేట్ కానీ పంపించలేదు. పంపిస్తే బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి వస్తాం. మేము ఏంటి మా వాళ్ళు చాలామంది వచ్చారు. ఏంటి కృష్ణ గారు మంచి మంచి సినిమాలు తీశారు. జేమ్స్ బాండ్ సినిమా తీశారు. గూఢచారి, కోబాయి, మోసగాడు, గూఢచారి 116 తీసి ఎన్నో విజయాలు సాధించారు. గంట నుంచి గంట అండి చాలా బాధపడుతున్నామండి. నేను చనిపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. నేను అక్కడ టోలీ చౌకి నుంచి వచ్చానండి. సైడే
కెమెరా ఎన్నికెంత నడు వెళ్ళిపోండి. ఆల్రెడీ పొద్దునే వచ్చి రాగానే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని మొహాలు ఆల్రెడీ ఒక లెజెండ్గా తెలుగు సినీ ప్రేక్షక లోకానికి కాకుండా ప్రపంచంలో తన సినిమాని ఇతర దేశాల్లో మరి ఇతర భాషల్లో డబ్ చేసి చూపినటువంటి మొట్టమొదటి నటుడు నిర్మాత. మరి ఆయన్ని నిజంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మహానటుడిని కోల్పోవటం చాలా బాధాకరం, చాలా నష్టం సినీ తెలుగు ప్రజానటుడికి. ఇంకా జరగండి. నూకొని వస్తున్నాడు. జరుగు